హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ వీడియో. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ప్లేస్ పేరు వచ్చేసి చాపరాయి అండి. ఇది అరకుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరకు రైల్వే స్టేషన్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరం, అలాగే బస్ స్టాండ్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దీన్ని డుమ్రిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఒక పెద్ద కొండే వాటర్ ఫ్లోలోని వచ్చేసి ఒక రాయి కిందగా జారుడుబల్లలాగా ఫామ్ అయి ఉంటుంది. ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఉన్న కొండల మీద నుంచి వచ్చే వాటర్ మొత్తం ఫ్రెష్ వాటర్ కూడా అంతా కూడా ఇక్కడ నుంచి పారి కిందనున్న ప్రాంతాలకి సెలయేరులా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుందండి, అరౌండ్ 20 to 30 రూపీస్ అనుకుంటా. ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సన్ రైజ్ సన్సెట్ టైంలోని చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్గా కూడా అనుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎంత రష్గా ఉందో. అండ్ ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలోంచి కొంచెం స్టెప్స్ ఉంటాయి. ఫొటోస్ అవి తీసుకోవడానికి ఇక్కడ పార్క్ లాగా కొంచెం చూసారా, ఏరియా అంతా ఎంత బాగుందో. అటువైపు కొండ, ఇటువైపు కొండ, మధ్యలో ఉన్న ఒక లోయలోని వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ జనాలు చూడండి, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే చలికాలం టైంలోని ఇక్కడ వాటర్ చాలా కూల్గా ఉంటుంది, కానీ అయినా సరే అందరూ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి. అండ్ అలాగే ఇక్కడ కొంచెం చాపరాయి మీద కొంచెం స్లిప్పరీ ఏరియా అనమాట. అంటే కొంచెం జాగ్రత్తగా అడుగు వేయకపోతే కిందకి జారిపోవడం అంటే ఎక్కడికో వెళ్ళిపోరు అనుకోండి, జస్ట్ కింద ఉన్న వాటర్ ఫ్లోలో పడతారంతే. మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చేసి మళ్ళీ రాయి బెంచి జారడమే. అరకు అందాలకి ఈ చాపరాయి అనేది ఒక మణిహారం అనుకోండి. ఎంతమంది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి, పిక్నిక్స్ చేసుకోవడానికి అలా వస్తూనే ఉంటారు. ఇది అరకు నుంచి పాడేరు వెళ్ళే వే మధ్యలో ఉంటుందండి. డుమ్రిగూడ వాటర్ ఫాల్స్ ఆర్ చాపరాయి అంటారు దీన్ని. చాపరాయి అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. ఇక్కడ దొరికే బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ చాపరాయి అందాలను చూస్తూ ఆ బ్యాంబూ చికెన్ తింటే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం అండి, ఒక్కసారి లుక్ వేయండి మరి.